అందరికీ నమస్కారం అండి. టీడీపీ మహానాడు కార్యక్రమంపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి ఆర్కే రోజా గారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారన్నమాట. మహానాడులో టీడీపీ నాయకులు వాడిన భాష, వారి ప్రవర్తన చూస్తే అసహ్యం కలుగుతుందని రోజా గారు వ్యాఖ్యానించారు. అయితే ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తరచూ ప్రస్తావించడం టీడీపీలో జగన్ పట్ల ఉన్న భయానికి నిదర్శనమని చెప్పారు రోజా గారు. జగన్ ఖాళీ గోటికి సరిపోని వ్యక్తులు కూడా ఆయన గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని ప్రశ్నించారు రోజా గారు. టీడీపీ కార్యకర్తలు కూడా ఈ మహానాడును పట్టించుకోలేదని, జనాన్ని రప్పించడానికి రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేసినట్లు విమర్శించారు. ఇది చంద్రబాబు మహానాడు కాదు, దగానాడు అని రోజా గారు స్పష్టం చేశారు. టీడీపీ మహానాడులో జగన్మోహన్ రెడ్డి నామస్మరణకు పరిమితమైందన్నారు. టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీని గొడ్డలి పార్టీగా భావిస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తల్లి చెల్లి అని డైవర్ట్ చేస్తున్నారని ఆరోపించారు రోజా గారు. ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు మోసాల ద్వారా అధికారం చేపట్టగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత కష్టంతో ఎదిగారని, అసలు చంద్రబాబుకు జగన్కు పోలికే లేదన్నారు ఆర్కే రోజా గారు. చంద్రబాబు కుటుంబ ఆస్తుల విషయంలో రోజా సంచలన వ్యాఖ్యలు చేశారన్నమాట. జగనన్న తన చెల్లికి ఇచ్చినంత ఆస్తి ప్రపంచంలో ఎవ్వరూ ఇవ్వలేదన్నారు. హెరిటేజ్ ఆస్తుల్లో చంద్రబాబు తల్లి చెల్లికి ఎంత వాటా ఇచ్చారో చెప్పండి అని సవాల్ విసిరారు రోజా గారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. హోంమంత్రి వంగలపూడి అనితపై ఆర్కే రోజా గారు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసులు దేశంలో చివరి ర్యాంకులకు పడిపోయారని రోజా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారందరిపై కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు ఆర్కే రోజా గారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మోసాలను బయటపెట్టేందుకు వెన్నుపోటు 2 ఏళ్ళు అని బుక్లెట్ను ప్రతి గడప చేర్చేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు ఆర్కే రోజా గారు. ఇదండి మహానాడులో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆర్కే రోజా గారు చేసిన సంచలన వ్యాఖ్యలు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.